పేరు దేవయ్య. నంబూరు దేవయ్య. ఆ! నేను 1982 కాడి నుంచి నాగార్జున యూనివర్సిటీలో ఎన్ఎంఆర్‌గా పనిచేశా. ఆ! 2002 కాడి నుంచి కోతులు బెడదొచ్చింది. అప్పటి నుంచి కోతుల్ని చూడటం, చేయటం, ఆటిని తోలటం మొదలుపెట్టా. ఆ తర్వాత ఇక నా సర్వీస్ మొత్తం కోతుల్లోనే అయిపోయింది. కొండముచ్చు నీతో బాగుంటదా? కొద్దిగా పర్వాలేదులే. మరీ అంత ర్యాష్‌గా ఉండదు. నాకు చెప్తే ఇంటది. లేకపోతే ఎగబడుద్ది ఎక్కువ. 70, 80 కోతులుండేయి అప్పుడు. ఆ! ఎప్పుడు? ఎప్పుడు మేము నేను చేరినప్పుడు కోతులు బెడద ఎక్కువుండేది. హ్మ్. 1982 కాడి నుంచి కోతులు బాగా బెడదుండేది. ఇక రాను రాను పెరిగిపోయినాయి. హ్మ్. 150 కోతుల దాకా అయినాయి. హ్మ్. ఇక 150 కోతుల దాకా అయితే 150 కోతుల్ని పారదోలాలంటే ఏమన్నారంటే అధికారులు, మరి పట్టిద్దాము, పట్టిస్తే వెళ్ళిపోతాయి అంటే కొంతమంది నాయకులు వీళ్ళు ఉంటారు కదా అధికారులు. ఆళ్ళన్నారు, అయ్యా పట్టిస్తే మళ్ళీ బొచ్చి పడతాయి. ఒక కొండముచ్చుని తెచ్చుకోండి అని చెప్పి సలహా ఇచ్చారు. సలహా ఇచ్చినాక అప్పుడు కొండముచ్చుని ఇసనపేటలో తెచ్చారు. తెప్పిస్తే ఆడ్నించి నేను సర్వీస్ చేశా. 2002 కాడి నుంచి 2021 కాడి నుంచి సర్వీస్ చేశా. కొండముచ్చు మీదే చేశా. ఇక రెండో పని చేయించాలన్నారు. ఇక ఆ తర్వాత ఇక నేను రిటైర్డ్ అయిపోయా. సో, మేత పెడతావు. అన్నం 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 పెట్టొచ్చు, టిఫిన్ పెట్టొచ్చు, అన్నీ పెట్టొచ్చు, భోజనం కూడా పెట్టొచ్చు. హ్మ్. అయితే భోజనం పెట్టిన కాడ నుంచి దానికి ఏదన్నా ఎఫెక్ట్ వచ్చిందనుకో మనకే ఇబ్బంది. ఆ! అది నీతో బాగుంటదా? బాగా బాగా ఉంటదంటే గంట గంట గంటలో ఏం మారుద్దో తెలీదు. దాని మైండ్ ఒక రకంగా ఉండదు. హ్మ్. దాన్ని కొట్టబోయామనుకో మైండ్ మారిపోద్ది. హ్మ్. కొట్టకుండా మేలకుండా ఉండామనుకో బాగానే ఉంటది. అది. దాని పేరేమన్నా పెట్టావా? ఇన్నాళ్ళు ఉంటుంది కదా! నా దగ్గర ఉన్న బుడ్డోడని పెట్టా. ఆ! ఎందుకంటే పిల్లోడిలాగా చూసుకుంటున్నాం కాబట్టి బుడ్డోడని పెట్టా. మీరు రిటైర్డ్ అయిన తర్వాత కూడా అదే వృత్తిలో ఉన్నారా? రిటైర్ అయినాక ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు బయటే ఉండా. తర్వాత ఆళ్ళే పిలిచి, "అయ్యా! ఒక 10,000 ఇస్తాము. మాకు సర్వీస్ చేసి పెట్టమని" యూనివర్సిటీ అధికారులు అడిగారు. సరే ఆ మాటకి నేను సరే ఎటు ఊరికనే ఉంటున్నాము అని చెప్పి సర్వీస్ చేస్తున్నా. అదే ఈ కొండముచ్చుని ఎంత దూరంలో చూసి వెళ్ళిపోతాయి ఇయన్నీ? ఇక ఈ అరపర్లంగ దూరం నుంచి వెళ్ళిపోతాయి. ఆ 50 కాదు 100 ఉన్నా కూడా పరారైపోతాయి. అరపర్లంగ దూరం ఉండి చూస్తేనే వెళ్ళిపోతాయి. అసలు దగ్గరకు రావసలు అది కోతులు. దూరం అసలు దీని వాసన బట్టి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే అప్పుడు లేకపోతే మనం దాన్ని సర్వీస్ చేయలేం కదా! అది అవి పోతే. ఇది పెంచుతా ఉన్నావు. కొండముచ్చు నీ దగ్గరే ఉంటుంది. అవి ఎప్పుడైనా గాయపరిచిందా? లేకపోతే ఎట్టా? గాయపరిచినా దాని ప్రాబ్లమ్ ఏమి ఉండదు. హ్మ్. అది అన్ని ఆకులు తింటది. అన్ని ఆకులు తింటది కాబట్టి దానికి గాయపరిచినా ఏమి ఉండదు. హ్మ్. కోతిలాగా వైరస్ రాదు. హ్మ్. దీనికి మామూలుగా ఏం కాదు. ఒక ఆయన జువాలజీ డిపార్ట్మెంట్‌లో లోతరదాస్ గారని ఒకాయన నాకు పరిచయం. ఆయన అన్నాడు, "ఏం కాదు దేవయ్య, మామూలుగా కొండముచ్చుని మేపితే మంచిది. నీ భవిష్యత్తులో కూడా బాగుంటది. ఓయ్! మరి కొన్ని కొన్ని ఒకప్పుడుకి ఇది నీకే ఉపయోగపడుద్దని చెప్తే ఇప్పుడు అదే ఉపయోగపడింది నాకు. ఇప్పుడు పింఛన్ లేదు కదా! హ్మ్. ఆ పింఛన్ కింద 10,000 ఈళ్ళే ఇస్తున్నారు. హ్మ్. అప్పుడు మనం పింఛన్ అదే అనుకోవటమే అనే తీసుకుంటున్నా ఇక. 10,000 ఎటు పింఛన్ రావాలి కదా నాకు. ఆ 10,000 ఆళ్ళే యూనివర్సిటీ వాళ్ళు పిలిచి ఇచ్చేస్తున్నారు 10,000. అసమంటప్పుడు మనం సర్వీస్ చేయటంలో తప్పేం లేదు కదా! దేవయ్య గారి పరిస్థితి కొండముచ్చు పెంచుతున్నాడు ఎట్టుంది? బాగానే ఉంది. ఒక్కోసారి బాగానే ఉంటది. ఒక్కోసారి బాగుండదు. కొద్దిగా మెంటలొచ్చినప్పుడు కుక్క పిల్లల దగ్గరకొచ్చి దాడిద్ది, అదది, ఇతది. హ్మ్. వద్దంటే ఇనదు. మళ్ళీ మా మీద గమరపడుద్ది. హ్మ్. కుక్కనేమన్నా అంటే ఊరుకోదు. హ్మ్. బాగానే ఉంటది. మళ్ళీ ఆయన గాని రాకపోతే అసలు ఊరుకోదు. అటు ఇటు గంతులేస్తుంటది. ఈయన గాని రాకపోతే కేకలు పెట్టుద్ది. హ్మ్. కోయం కోయం అంటది. నన్ను కూడా లెక్క చేయదు. హ్మ్. ఇక చెప్పినంతగా బాగానే ఉంది. మాకు చాన్నాళ్ళయింది. హ్మ్. బాధ లేదయ్యా. ఏం కాదు. గాయాలైనా ఏం కాదు. మాకేం బాధ లేదు. ఆ! అదే మాకు అన్నం పెడుతుంది ముసలోళ్ళకి. హ్మ్.
మాకేం ప్రాబ్లం లేదు. ఉమ్. బాగానే అదే ఉంది. మీకు ఇప్పుడు జీవనాధారం. జీవనాధారం అదే దేవునాధారం అయింది సార్. రిటైర్ అయినాక ఆ 10 రూపాయల వడ్డీలు అన్ని తీర్చుకున్నాం. ఇంకా కసిన రావాలి, అవి రాలేదు. ఇక ఇట్నే బతుకుతున్నాం ఆ జీవనాధారం. ఏదైనా జీవనాధారం. అదే ఆయన తిరగకపోతే మా పని అయిపోయినట్టే. ఉమ్. ఎట్టో కట్టో సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తిరుగుతానే ఉంటాడు. ఉమ్. ఆ యూనివర్సిటీ మొత్తం తిప్పుకొస్తాడు. మీకు కూడా అలవాటేనమ్మా అది. నాకు అస్సలు ఆడవాళ్ళని రాలేదు. ఉమ్. అమ్మో నేను అసలు దగ్గర పోను. నేను అన్నం తెస్తే మా అమ్మాయి కాడ యూనివర్సిటీలో అన్నం తెస్తేనే ఆ సంచి ఇట్ట తీసుకుంటాం. మా అమ్మాయి అన్నం పెట్టుద్ది క్యాంటీన్లో. పాప మా అన్నం పెడితే అన్నం తీసుకుంటేనే నా మీదకి వస్తుంది. ఉమ్. ఈయన కాని రాకపోతే అస్సలు ఉండదు. ఉమ్. అసలు కేకలు పెట్టుద్ది. ఉమ్. కానొస్తే ఇక బాధ లేదు. రా వెళ్దాం రా యూనివర్సిటీ కానీ సైకిల్ ఎక్కుద్ది. ఇక ముందే ఉమ్. ముందే ఎక్కి కూర్చుంటుంది. ఇక పోయి తిప్పుకొని ఆడే కాసేపు మా అమ్మాయి కాడ క్యాంటీన్ కాడ కట్టేసి ఇక వస్తాడు. వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ కాసేపు తిప్పుకొని అమ్మాయి అన్నం పెడితే తీసుకొని వస్తాడు. నా పేరు వి ఆంజనేయ నాయక్ అండి. నేను ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి మాట్లాడుతున్నాను. యూనివర్సిటీలో ఒకప్పుడు కోతులు బాగా ఎక్కువ ఉండి బెడద ఎక్కువ ఉంటే సారోళ్ళు అది గమనించి కొండముచ్చును అనేది తెచ్చి ఇలా తిప్పడం అనేది ఒక అతన్ని అపాయింట్ చేసి ఇలా చేశారు. దానివల్ల ఈ కోతులు అనేవి మా దగ్గరికి రాకుండా కొంచెం దూరంగా ఉండి ఇటు నుంచి వెళ్ళిపోయినాయి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది పట్టించుకోవడం దీని గురించి. కానీ ఏదైనా సరే పాజిటివ్ రెస్పాన్స్ ఎప్పటికప్పుడు వస్తుంది కాబట్టి మేము చాలా ఆనందంగా ఉన్నాం. నా పేరు వెంకటకోటయ్య. నేను పీజీ చేస్తున్నాను ఇక్కడ ఏఎన్యూలోనే. ఇక్కడ కోతులు బెడద ఎక్కువగానే ఉంది. రోజు బట్టలు ఆరేస్తూ ఉంటాం, అవి చిందరబందరగా చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత మేము మళ్ళీ అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఎత్తుక్కొని అవి మళ్ళీ ఆరేసుకోవాల్సి వస్తుంది. కొంచెం ఇబ్బందిగానే ఉంది. యూనివర్సిటీ అధికారులు ఏం చేశారు? వాళ్ళు పట్టించుకుంటున్నారండి. వాళ్ళు పట్టించుకుంటున్నారు. కాకపోతే అన్నీ మొత్తం మీరు యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారండి? తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే ఒక పర్సన్ని అపాయింట్మెంట్ చేశారు. ఆ పర్సన్ రోజు వచ్చి చూస్తాను తరుముతానే ఉన్నారు. వాళ్ళు తరుముతానే ఉన్నారు. కాకపోతే కొండముచ్చు కోతులు తరుగుతూనే ఉన్నారు. కాబట్టి కొన్ని వస్తూ ఉన్నాయి. ఇంత ముందు కన్నా ఇప్పుడు పర్లేదండి. For more videos like this, subscribe Big TV channel.